హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వరి స్కూల్. ఈ వీడియో వచ్చేసి మనం ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ 1 ఇంగ్లీష్ మీడియం ప్యాటర్న్ తెలుసుకుందాం. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫిజికల్ సైన్స్ జనరల్ సైన్స్ పేపర్ 1 మోడల్ పేపర్ 1 ఇంగ్లీష్ వర్షన్. టైం వచ్చేసి మనకి 2 hours ఉంటుంది ఎగ్జామ్కి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. దీంట్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఇందులో మనం ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ చేస్తుంది. టోటల్ మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, వై డూ వీ అప్లై పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్? సెకండ్ క్వశ్చన్, బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ డాష్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇక్కడ సొల్యూషన్ అండ్ pH వాల్యూస్ ఇచ్చారమ్మా. విచ్ ఈస్ ద స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ అమాంగ్ ద సొల్యూషన్స్ గివెన్ ఇన్ ద టేబుల్. ఫోర్త్ క్వశ్చన్, what are the amphoteric oxides? Next, fifth question, write any one industrial application of hydrogenation. Next, sixth question, the human eye forms the image of an object at its A. cornea, B. iris, C. pupil, D. retina. Seventh question, draw the symbol of the electric bulb. Eighth question, 1 kilowatts how many joules? నెక్స్ట్ దీని నుంచి మనకి 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈ సెక్షన్ నుంచి. సెక్షన్ 2, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ సెక్షన్ నుంచి మనకి 2 మార్క్స్, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి వస్తాయి మా క్వశ్చన్స్, ఒకటి అది ఒకటి ఇది అని చెప్పేసి. దీంట్లో మనకి టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెక్షన్లో. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్. సో దీని నుంచి 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 9th question, general formula of alkanes is CnH2n+2. Write the first 2 alkanes. 10th question, why do we prefer a convex mirror as a rear view mirror in vehicles? 11th question, why is the series arrangement not used for domestic circuits? దీని నుంచి మనం 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 3, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈ సెక్షన్ కూడా అంతే, సేమ్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఈ 4 క్వశ్చన్స్ నుంచి 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 12th క్వశ్చన్, డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్. A. డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ biconvex lens in the following positions. A. at infinity, B. at 2f1. or ఇందులో ఇంటర్నెట్ చాయిస్ ఇచ్చారు. B question, draw the diagram which shows that acid solution in water conducts electricity. Next 13th question, fresh milk has a pH of 6. How do you think the pH will change as it turns into curd? Explain your answer. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇక్కడ చూడండి మనకి మెటీరియల్ మీడియం ఇచ్చారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. 1. విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్? సెకండ్, విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్? థర్డ్, రైట్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. నెక్స్ట్ 4th, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? సో దీని నుంచి సెక్షన్ 3 అయిపోయిందమ్మా. నెక్స్ట్ సెక్షన్ 4. సెక్షన్ 4 చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. దీంట్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 8 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్కి మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో టోటల్ మనకి ఈ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 8 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్క్స్ కాబట్టి దీని నుంచి మనం 24 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 15th క్వశ్చన్, ఇన్ దట్ A. ఎక్స్ప్లెయిన్ how do you correct the eye defect myopia with a suitable diagram? Or B. Deduce the expression for the equivalent resistance of the 3 resistors connected in parallel in an electric circuit. Next 16th question, in that A. What are the difference between displacement and double displacement reactions? Write equation for these reactions. Or B. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్. సో ఇందులో మనం ఐదర్ A రాయొచ్చు లేదా B రాయొచ్చు. నెక్స్ట్ 17th క్వశ్చన్,
Explain the procedure to show that compass needle is deflected on passing an electric current through a metallic conductor. Or B. Suggest an activity to prove that the presence of air and water are essential for corrosion. Explain the procedure. సో ఇక్కడికి ఈ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ మనకి టోటల్ 50 మార్క్స్కి ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మ్యాక్సిమం వీలైనంత వరకు షేర్స్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి మోడల్ పేపర్స్ ఏమైనా అవసరమైతే. సో మన ఛానల్ నుంచి ఈ మోడల్ పేపర్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.